ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన రీతిలో ప్రభు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అనేకమైన విషయాలు తెలియజేస్తున్నారు. ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలను బలపరిచేటట్లుగా ఎన్నో విషయాల గురించి ప్రభు మాట్లాడుతూ ధైర్యాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని కలగజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా ప్రత్యేకంగా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకమైన దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 115వ కీర్తనలు 14వ వచనం. యెహోవా మిమ్మును, మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా మిమ్మల్ని, మీ పిల్లల్ని వృద్ధింప చేయబోతూ ఉన్నారండి. ఈ అద్భుతకరమైన వాగ్దానం చూడండి, మీ అందరి కొరికే, మనందరి కొరికే ఆయన వృద్ధి పొందించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో నువ్వు దిగులు పడుతున్నావా ప్రియ సహోదర సహోదరి? చాలా వేదనతో ఉండొచ్చు మీరు. ఏంటి నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా జీవితం ఇంకా ఎప్పుడు ఇంతేనేమో, నా బ్రతుకు ఎప్పుడు ఇంతేనేమో, చాలా దిగులు పడిపోతూ ఉన్నారా? కొన్ని పరిస్థితులు ఏమైపోతూ ఉంటాయంటే అండి, ఆ పరిస్థితుల వల్ల మనం చాలా వేదనకి గురి అయిపోతూ ఉంటాం. ఇంకా నా వల్ల కాదు, ఇంత మట్టుకు చాలు కదండి, ఇంకా నా జీవితము ఇంకా తీసుకో అయ్యా, వద్దయ్యా, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ పోరాటంలో నేను పోరాడలేకపోతూ ఉన్నాను, చాలా కృంగిపోతున్నానయ్యా, చాలా చాలా వేదన, భయము ఒక పక్క కదండి. ఇలా చాలామంది జీవితాలు మరి ఎక్కువగా మనం చూసుకుంటుంటే మరి చాలామంది జీవితాల్లో ఇదే ఆలోచనలు, ఇదే భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. ఇంత మట్టుకు చాలు అని నీ జీవితం అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నారు, నిన్ను, నీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనుషులు ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో వాగ్దానం చేసి ఉండొచ్చు కదండి. ఎలా వాగ్దానం చేస్తూ ఉంటారంటే, నీకు తోడుగా ఉంటాను, నీకు ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాను, నేను ఉన్నాను కదనే మాటలు ఎన్నోసార్లు మనము బాగా పరిచయస్తుల దగ్గర వింటూ ఉంటాం. కానీ తీరా కష్టము రాగానే, నష్టము రాగానే మన బాధలలో వారు అస్సలు కనిపించరు కదండి. ప్రాముఖ్యంగా చూడండి, ఎప్పుడు మనం వృద్ధి పొందుతామంటే చూడండి, దేవుని మాటను పట్టుకొని ఆయన మాట ప్రకారం జీవిస్తూ మన జీవితాలను చేతులకు అప్పగిస్తే చాలండి. మనల్ని, మన పిల్లల్ని, మన సంతానాన్ని వృద్ధి పొందించే దేవుడై ఉన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అబ్రహాముని ఎంత చక్కగా ప్రభు బ్లెస్ చేశారు, అవునా కదా? ఎన్ని దీవెనలు అంటే అబ్రహాం గారిని చాలా గొప్ప దీవెనలతో ప్రభు బ్లెస్ చేశారు. ఎందుకో తెలుసా అండి, అబ్రహాం గారు ప్రభు మాట విన్నారు, చక్కగా నడిచారు. ఆయన కృంగిపోలేదండి. చూడండి, ఆయన బాధపడలేదు. ప్రభు పలానా దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ప్రభు మాట పట్టుకొని వెళ్ళిపోయారు, కృంగిపోలేదు కదా. పరిస్థితిని బట్టి చాలామంది అనొచ్చు, ఇంకా పిల్లలు పుట్టలేదేంటి, నీ జీవితం ఏంటి ఇలా ఉంది, ఇలా చాలామంది అనరాని మాటలు తనని అని ఉన్నారేమో, కానీ ఏ విషయంలో దిగులు పడలేదండి. మనమైతే కృంగిపోతూ ఉంటాం కదా. చూడండి, 75 సంవత్సరంలో అబ్రహాం గారు ఉన్నప్పుడు ప్రభు వాగ్దానం చేశారు. ఏంటో తెలుసా? చక్కని బిడ్డని నీకు ఇస్తానని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు అబ్రహాం గారి జీవితంలో అద్భుతం జరిగించారంటే 100వ సంవత్సరంలో, అనగా 100వ సంవత్సరంలో. అంటే ఎంతకాలం అండి? మధ్యలో 25 సంవత్సరాలు టైం పీరియడ్లో ఆయనకి ఎంత నిరీక్షణ, ఎంత ప్రార్థన జీవితం, విశ్వాసము కలిగిన జీవితం, దేవుని మాటకి లోబడిన జీవితం అండి. అందుకనే ఆయనని, ఆయన సంతతి వారిని, అనగా ఆయన వారి పైన, అంటే అబ్రహాము గారి పైన, వారి సంతతి పైన ప్రభు అద్భుతమైన ఆశీర్వాదాలు రిలీజ్ చేసి వారిని అద్భుతంగా ప్రభు ఏం చేశారంటే గొప్పగా వృద్ధి పొందింపజేసిన దేవుడై ఉన్నారు. మనం కూడా దేవుని మాట పట్టుకుంటే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తారు. మనమే చాలాసార్లు కుటుంబాలుగా జీవితాలలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుని మాటని పక్కకు పెట్టి మనం మన సొంత ఆలోచనతో వెళ్తూ ఉంటాం. కానీ అబ్రహాం గారు దేవుని చెప్పిన మాట విన్నారు, ప్రతిదానికి లోపడ్డారు. అందుకనే అంత చక్కని జీవితాన్ని జీవించారు. నీరసించిపోలేదు, ఇంకా చాలయ్యా అనలేదు. మనమైతే చిన్న వాటికి, చిన్న బలహీనతలను బట్టి ఆగిపోతుంటాం. చాలయ్యా ఇంకా వద్దు ఈ జీవితం అన్నట్లుగా. కానీ ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం నిలబడతామో, ఆయన మాట ప్రకారం ఆలోచన పెట్టుకొని ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుతామో, అప్పుడు బలమైన ఆశీర్వాదాలు చూస్తాం. మరి ఉదయకాల సమయంలో ఎంత చక్కని మాటలతో ప్రభు మనల్ని బ్లెస్ చేస్తుండగా, ఈ మాటలు బలంగా పట్టుకొని ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుదాం.
ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థిద్దామా? ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చక్కగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, నిన్ను నీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాననే వాగ్దానముతో మమ్మల్ని ప్రభా అద్భుతంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. అయ్యా, నువ్వెవరిని వదిలిపెట్టే దేవుడవు కాదు. కష్టకాల సమయంలో అయ్యా నువ్వు ఎన్నో వాగ్దానాలు మా పట్ల చేసి వాటిని నెరవేర్చిన దేవుడవై ఉన్నావు. మా పట్ల గొప్ప కార్యము చేసిన దేవుడవై ఉన్నావు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఇంకా చాలయ్యా వద్దు అని ప్రభా కొన్ని ప్రభా చిన్న అయా ఇదిగోండి బలహీనతలను బట్టి లేదా పరిస్థితులను బట్టి ఆగిపోతున్నారు, వారితో మీరు మాట్లాడండి. ఈ చక్కని వాగ్దానంతో వారు బ్లెస్ అవుదురు గాక. ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోవను గాక. గొప్ప చేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. వారి పిల్లల్ని వృద్ధి పొందింప చేయమని వేడుకుంటున్నాం. అబ్రహాము సంతానాన్ని ఎలా అయితే బ్లెస్ చేసి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. నీ మాట విన్నప్పుడే ప్రభా దీవెనలు, మీ మాటను పట్టుకొని బలముగా మేము ముందుకు సాగుదాము గాక. ప్రభ చిన్న వాటికి అయా మేము అలసిపోయే వారిమిగా, ఆగిపోయే వారిమిగా, బలహీనులుగా ఎన్నటికీ ఉండకుండా మీరే బలమైన రీతిలో నడిపించండి ప్రభా. మీరే సహాయం చేయమని వేడుకున్నాం. నిలబెట్టండి, కృప చూపించండి. ఎవరి వైపు చూడకుండా మీ వైపు చూసే జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. చేసిన ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో మీరు మాకు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా ఇదిగోండి ఉదయకాల సమయంలో చాలా బలహీనులుగా ఉన్నారో బలము చేత నింపండి. అయా ఇదిగోండి ప్రతి పనిలో ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అయా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయాల్లో ప్రభ నీ పైన ఆధారపడే జీవితాన్ని మాకు దయచేయండి. ఎంతమంది అయితే ప్రభ అయా ఇదిగోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యవనస్తులు ప్రిపేర్ అవుతున్నారు, అయా వారికి అయా మంచి జ్ఞానము చేత నింపండి ప్రభ. గొప్పవారు అవ్వాలి అయా యవనస్తులు ప్రభ. ఎంతోమంది లోకంలో అయా చాలా భయంకరమైన వాటికి ప్రభ అలవాటు అవుతూ ఉండగా ఈ లోకంలో ఉన్న వాటికి అయా బానిసలు అవుతుండగా వారికి విడుదల కలుగును గాక. చక్కని భవిష్యత్తును దయచేయండి ప్రభ. గర్భఫలం కొరకు, ఉద్యోగం కొరకు ప్రభ, ఇదిగోని వివాహాల కొరకు, ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. కోటి సమస్యల నుంచి విడుదల కలుగును గాక. ప్రతి ఆటంకాల పోరాటమైన శ్రమ ప్రభ, ప్రతి కష్టంలో అయ్యా ప్రతి నష్టంలో మీరు తోడే ఉండి ప్రతి దాని నుంచి విడుదల కలగ చేయమని వేడుకున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం చేత దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.